వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులను టార్గెట్గా చేశారని, అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులను టార్గెట్గా చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావును, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, కోయ ప్రవీణ్ వీరిని టార్గెట్గా చేసేవారు. అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణయ్యను టార్గెట్ గా చేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులను టార్గెట్ గా చేసుకున్నారని, అందులో భాగంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, అలాగే కోయ ప్రవీణ్ వీరిని టార్గెట్ గా చేసుకుని మాట్లాడారని, అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులను కూడా ఆయన టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా కృష్ణయ్య మీద ఆయన టార్గెటెడ్ గా మాట్లాడాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, వీటిని ఎలా చూడాలంటారు? జగన్ 2.0 అంటే ఇదేనా? ఓకే. ఇప్పుడు జగన్ 1.0లో మీరు చెప్పినాయి ఏది? టార్గెట్ కమ్మ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్. ఓకే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మరి చంద్రబాబు సామాజిక వర్గం అనేవాడు. ఆయన ఏంటి? ఎన్నికల సంఘం ప్రధాన అధికారి. ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. అంటే కులం కళ్ళతో చూడటం, చూపించటం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నైజ గుణం. ఏది? ఇప్పుడు కోయ ప్రవీణ్ని అదే టార్గెట్ చేస్తాడు. లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు మీకు తెలుసు, ఆయన అసలు మామూలుగా నరకం చూపించారు. 5 ఏళ్ళు ఆయన అసలు విధులకి గైర్హాజరు చేయించారు. అసలు రాలేదు. సస్పెన్షన్ సస్పెన్షన్ సస్పెన్షన్. చివరికి రిటైర్మెంట్ రోజు ఆయన జాయిన్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. ఇది కూడా కోర్టు ఆదేశాలు, అక్కడ ఉన్నటువంటి డిఓపిటి ఆదేశాలు. ఇక విధి లేని పరిస్థితుల్లో రిటైర్మెంట్ రోజు మాత్రం తీసుకున్నారు. ఆ రోజు సిబ్బంది మొత్తం ఆయన ఊరేగించారు, మెడలపై ఎత్తుకుని తీసుకెళ్లారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీరు చెప్తోంది, ఇప్పుడు తాజాగా నిన్న ప్రెస్ మీట్ లో కృష్ణయ్య గారిని ఉద్దేశించి ఆయన మాటలు. ఎవరా కృష్ణయ్య? ఇప్పుడు పి కృష్ణయ్య ఆయన ఏంటి? గతంలో మరి ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. టిటిడి బోర్డు ఈఓగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కలెక్టర్లుగా పనిచేశాడు, మహబూబ్ నగర్ జిల్లా, అనేక జిల్లాలు. ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. అట్లాంటి రిటైర్డ్ ఐఏఎస్ని మరి వాడంటాడు, వీడంటాడు. వాడి బంధువు ఈ గోపీనాథ్ జెట్టి అంటాడు. అంటే నీ తండ్రికి నచ్చిన అధికారులు నీకు నచ్చరా? ఓకే. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్తో, ఇదే ఏబి వెంకటేశ్వరరావుతో, లేకపోతే ఇదే కృష్ణయ్యతో నీ తండ్రి ఎలా పనిచేయించుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా? ఆయన అన్నాడు ఈ మాటలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి నోటేమట ఐఏఎస్లను ఐపీఎస్లను ఉద్దేశించి వాడు వీడు అనే పదాలు విన్నావా? ఏమిటి అహంభావం? ఇది కదా పాలెగాడి సంస్కృతి అంటే. అందుకు కాదు నిన్ను పాలెగాడు అనేది. ఓకే. అప్పుడు నక్సలైట్లు, మావోయిస్టులు ఈయన మీద ఒక పెద్ద పుస్తకం వేశారు. ఏది? ఈ కడప పాలెగాళ్ళు అంటూ. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోలీస్ స్టేషన్ పైన దాడి చేయటం, ఎస్ఐని కట్టేయటం. అతను ఎవరో పులివెందుల కృష్ణ, అతన్ని ఇతని ఫ్రెండ్ ఏదో లోపల పెట్టారని. అప్పుడు హరగోపాల్ చెప్పాడు. ఏంటి? ప్రొఫెసర్ హరగోపాల్, మేము రాజశేఖర రెడ్డిని అడిగాం, ఏంటంటే మీ అబ్బాయి చిన్నప్పుడే కనీసం కంట్రోల్లో పెట్టుకోండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, మా వాడికి కొద్దిగా మీ లక్షణాలు వచ్చినట్టున్నాయి, పౌర హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడనో ఏదో అన్నాడు అని. నవ్వలేక ఆయన ఏడవలేక నవ్వినట్టుగా. ఇప్పుడు ఒకటి ఇక్కడ నిన్న కృష్ణయ్య గారి పైన ఇతను చేసిన వ్యాఖ్యలు, భువనేశ్వరి మేడంతో ఆయన ఫోటో చూపించి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏదో ఫంక్షన్, ఆ సిఇఓ రాజేంద్ర కుమార్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆయన ఐఏఎస్ గా చేశాడు, చంద్రబాబు దగ్గర పనిచేశారు, ఆయనతో ట్రావెల్ చేశారు, ఏపీ ఐఐసిసి చైర్మన్ గా పనిచేశాడు 2014-19లో. రోజా కూడా చేసింది కదా ఈయన హయాంలో. ఆయన పైన ఏమన్నా ఆరోపణలు విన్నారా? పేపర్లో చూసారా?
ఇప్పుడు ఒకటి, ఇతను నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి, మాట్లాడిన మాటలు ఏంటి? గోపీనాథ్ జెట్టి ఆయన విమర్శించాలనుకుంటే ఆయన ఏమైనా తప్పు చేస్తే విమర్శించు. ఏం తెలుసు నీకు గోపీనాథ్ జెట్టి గురించి? ఉమ్, అతను లాంగెస్ట్ సర్వ్డ్ సివిఎస్ఓ, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ టీటీడీలో. ఆయన కన్నా ఎవరు ఎక్కువ కాలం చేయలేదు. అందుకని ఆయన పెట్టారు సిట్లో. ఉమ్, తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఉంది చూసావా, అది పెట్టింది ఆయనే. లేకపోతే అలిపిరి దగ్గర టోల్ ప్లాజా, అలిపిరి దగ్గర ఇప్పుడు యాక్చువల్గా టోల్ ఎక్కడ పెడతారు? నేషనల్ హైవేల మీద పెడతారు, ఎన్హెచ్ఏఐ మీద పెడతారు. దేశంలో ఫస్ట్ టైం ఎన్హెచ్ఏఐ మీద కాకుండా బయట పెట్టిన టోల్ ప్లాజా ఇదే. ఎక్కడ? తిరుపతిలో, మరి అలిపిరి దగ్గర. అందుకని కోపమా ఆయన పైన? ఉమ్. ఇది ఉంది కదా, ఈ సీసీ కెమెరాల సర్వేలెన్స్, ఈ ప్రాజెక్ట్ అతనే తీసుకొచ్చింది. ఓకే. ఎవరు? గోపీనాథ్ జెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో సివిఎస్ఓగా అంత ఉమ్, సుదీర్ఘకాలం పనిచేసి అంత అవగాహన, అక్కడ పట్టు ఉన్నది కాబట్టి ఆయన నియమించారు. అది కూడా ఎవరు చెబితే నియమించారు? సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? మీ బాబాయేగా. ఓకే. నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ సీట్ నన్ను ఇరికిస్తుంది అన్న అప్పుడేదో భయపడ్డట్టుగా అతను సుప్రీంకోర్టులో వేసాడు సుబ్బారెడ్డి. ఉమ్, సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశించింది? ఓకే, 5గురితో సిట్ వేయండి, సిబిఐ నుంచి 2 తీసుకోండి, సిఐడి నుంచి 2 తీసుకోండి, ఒకడు ఆ ల్యాబ్ ఆయన ఒకటి పెట్టుకోండి, ఆహార భద్రత ఆ పరీక్ష నిపుణుణ్ణి అంటూ ఉమ్. 5గురి సభ్యులతో సిట్ కాన్స్టిట్యూట్ చేయమన్నది ఎవరు? సుప్రీంకోర్టు. అవును. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించమను. ఉమ్, కల్తీ నెయ్యి స్కామ్ విచారణ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ 5గురు సభ్యుల సిట్ చేయమంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పెట్టారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పెడితే తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో టీడీపీ వాళ్ళని సిట్లో పెట్టారు అంటాడు. త్రిపాఠి ఎక్కడాడు? ఆయన ఏంటి ఉత్తరప్రదేశ్లో పనిచేశాడు 3 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్లో ఉన్నాడిని ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వేసింది ఎవరు? చంద్రబాబా? అసలు అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఓకే. మొన్న ఎన్నికలకు ముందు త్రిపాఠిని ఏపీలో నియమించింది ఎవరు? ఎన్నికల సంఘం. ఉమ్, ఆ రోజు నీకు గుర్తుండే ఉంటది కృష్ణ, ప్రధాని వచ్చారు. ఆయన అవును. ఎన్నికల ప్రచార సభ బొప్పూడిలో, చిలకలూరుపేటలో ఆయన పాల్గొన్నారు. మనం అప్పుడు ఉమ్, వీడియో కూడా చేశాం. అవును. ఆయన సభ అంతా గందరగోళం చేశారు. వాటర్ బాటిల్స్ విసిరేసుకోవటం, ఆయనకే రక్షణ లేని పరిస్థితి కల్పించారు. అప్పట్లో ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి వచ్చింది స్టేజ్ మీద నుంచి. ఎవరు? అవును. ప్రధాని. అప్పుడు కదా సీరియస్ అయింది. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు జగన్ సీఎంగా ఉన్నారు. వాళ్ళు ఉమ్, ఏంటి, ఆ స్టేజ్ చూడాల్సినాడు, ఆ గ్యాలరీ చూడాల్సినాడు. ఇన్ఛార్జీలుగా ఐపీఎస్ని పెడితే వాళ్ళు కారుల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఏంటి, ఆ తర్వాత కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. తిరుపతి బై ఎలక్షన్ ఉమ్. 30,000 కార్డులు, ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు కదా, డూప్లికేట్లు పెట్టారు కదా. ఏంటి అతను ఎవరు? ఆ గురుస్వామి, అతను ఎవరు? ఆ గురుమూర్తి. గురుస్వామి. గురుమూర్తి, గురుమూర్తి ఎస్. ఆ? గురుమూర్తి ఎన్నిక ఎలా జరిగింది అప్పుడు తిరుపతి బై ఎలక్షన్? ఇప్పుడు అక్కడ అక్కడ గిరీష బలయ్యాడు కదా. ఇప్పుడు ఆ రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరిపించడం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక కత్తి మీద సామైంది. ఈ నేరస్తుల్ని వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలన్న దీంట్లో ఏం చేసింది, ఒక 5గురు ఎస్పీలని బదిలీ చేసింది. ఓకే. అదే ఆ తిరుమలేశ్వర్ రెడ్డి, ఆ రవిశంకర్ రెడ్డి, ఆ, మొత్తం అన్బురాజన్, ఎవరైతే వివాదాస్పదమైన ఆరోపణలు ఎదుర్కొన్నారో అప్పుడు, ఉమ్, ఆ, ఆ పరమేశ్వర్ రెడ్డి, వాళ్ళందరినీ పంపించేసి మీరు ఎన్నికల విధులకు హాజరు కావద్దని 3 కలెక్టర్లను తప్పించింది. ఉమ్, రాజాబాబు, గౌతమి, ఆ, 3 కలెక్టర్లని 5గురు ఎస్పీల పైన చర్యలు తీసుకోవడం అప్పట్లో సంచలనం. ఉమ్, అప్పుడు వచ్చారు వీళ్ళు వాళ్ళ స్థానంలో. అతను ఎవరు? ఐజీ పాలరాజు ఉన్నాడు. ఆయన మీద ఆరోపణలు, గుంటూరు ఐజీ పాలరాజు. ఉమ్. వీళ్ళంతా వైసీపీ మంత్రులతో అంటగాగారు అప్పుడు. ఓకే. వీళ్ళని విధులకు దూరంగా పెట్టి అప్పుడు నియమించింది ఎవరిని? సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పాలరాజు ప్లేస్ లో గుంటూరు రేంజ్ ఐజీగా నియమించింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. ఓకే. చంద్రబాబు కాదు. త్రిపాఠి తెలుగుదేశం ఆయన.
నిన్న ఇతను మాట్లాడుతూ ఈయన అది ఏమనాలో మనకైతే అర్థం కాల. అసలు ఫ్రస్ట్రేషన్ రావచ్చు. పవర్ పోయినంత మాత్రాన ఇంత ఫ్రస్ట్రేషన్. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అతను ఎవరిని టార్గెట్ చేశాడు? పేరుకి చంద్రబాబుని. ఏంటి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని లోపల వేయాలనో ఏదన్నాడు. 420 పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, ఏదేదో మాట్లాడేశాడు. ఇక ఆయన సరే ఆ పొలంలో ఏదో తిట్టాడు అనుకున్నాం. నాకేమనిపించిందంటే వాళ్ళ ముగ్గురిని కాదు లోపల వేయాల్సింది, ఈ 3 వ్యవస్థల్ని. ఓకే. ఏది? సుప్రీంకోర్టు, హైకోర్టు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కాదు. నిన్న ప్రెస్ మీట్లో అతను టార్గెట్ చేసింది ఏంటంటే కల్తీ నెయ్యి, మా చిన్నాన్న అరెస్టు, మరి ఈ పరిస్థితిని అడ్డుకోవటం కోసం కల్తీ నెయ్యిని ఆ విచారణని ఏదో రకంగా గందరగోళం చేయాల. అందుకోసం ఆ సిట్ త్రిపాఠి తెలుగుదేశం అంటాడు, లేకపోతే గోపీనాథ్ జెట్టి తెలుగుదేశం అంటాడు. నీకు గమ్మత్ ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు జోలికి వెళ్ళా. సిబిఐ నియమించిన వాళ్ళు ఉన్నారు చూసావా? ఆ సిట్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉన్నాడు, వీరేష్ ప్రభు. ఎందుకని మాట్లాడలా వీరేష్ ప్రభు గురించి? సిబిఐ ఎస్పీ ఉన్నాడు అందులో, ఎవరైనా మురళీ రాంబా. ఓకే. మురళీ రాంబా పేరు ఎత్తలేదు, వీరేష్ ప్రభు పేరు ఎత్తలేదు. ఎందుకని? దడుచుకున్నాడా? వాళ్ళ పేరు ఎత్తితే పాత కేసులు బయటపడతాయి అనుకున్నారా? అంటే ఇప్పుడు గోపీనాథ్ జెట్టిను త్రిపాఠి అంత చులకనగా కనపడుతున్నారా? ఇప్పుడు దాని మీద ఇవాళ ఈ బీసీలంతా ఫైర్ అవుతున్నారు. ఏంటి? ఇప్పుడు కృష్ణయ్యని టార్గెట్ చేయటం, లేకపోతే గోపీనాథ్ జెట్టిని టార్గెట్ చేయటం, వాడు వీడి బంధువు అంటాం. ఆ వాడు వాడు అనే మాటలు, వాళ్ళు ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య వాడు అది కంటి. ఇప్పుడు ఒకటి ఇతరెవరు? గోపీనాథ్ జెట్టి. ఎందుకంత అక్కసు గోపీనాథ్ జెట్టి మీద? ఇవాళ అతను విశాఖ రేంజ్ ఐజీగా ఉన్నాడు, ఇటు సిట్ లో పనిచేస్తున్నాడు. అక్కడ గంజాయి ఉక్కుపాదం మోపుతున్నారనా? రవికృష్ణ, గోపీనాథ్ జెట్టి వాళ్ళ ఉత్తరాంధ్రలో, విశాఖలో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి దాడులు, వాళ్ళని రూట్అవుట్ చేస్తున్నారని అక్కస. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గోపీనాథ్ జెట్టిని టార్గెట్ చేయటం వెనక నాకు ఒకటే కనపడుతుంది. అప్పుడు రెడ్ శాండల్ స్మగ్లర్ ఒకడు ఉన్నాడు, ఏంటి? కొల్లం గంగిరెడ్డి. అతను విదేశాలకు పారిపోయాడు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే జంప్. ఆ పారిపోయినాడిని పట్టుకొచ్చారు. అప్పుడు విదేశాల్లో ఉన్నాడిని, అప్పుడు ఏంటి ఆ మాల్దీవులో ఎక్కడో దొరికినట్టున్నాడు. అక్కడ ఆ న్యాయస్థానాలను ఒప్పించి విమానంలో అతను పట్టుకొచ్చి అతను జైల్లో పెట్టారు. అదే కక్ష. గోపీనాథ్ మీద ఇతనికి అక్కస ఏంటి? నాకు అదే అక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు ఈ దెబ్బకి ఇప్పుడు యాదవ సంఘాలన్నీ వాళ్ళ ధ్వజమెత్తుతున్నాయి. ఇప్పుడు బీసీలంతా ఇక దిష్టి బొమ్మలు తగలేస్తున్నారా? లేనిపోయింది కొని తెచ్చుకోవటమే అనమాట ఇదంతా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.